పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడే పరివారంబును వీరడ భ్రగపతిం వన్నింప ఆకర్ణికాంతర తమ్మిల్లము జక్కనొత్తడు వివాద ప్రోత్తిత స్త్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి గజేంద్రుని యొక్క పిలుపు విని అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడ్డటువంటి శ్రీ మహావిష్ణువు సిరికించెప్పడు, భార్యకు చెప్పడు, శంఖచక్రయుగములను సంధింపడు, తన పరివారాన్ని కూడా లెక్క చేయకుండా హుటాహుటిన బయలుదేరుతాడు. ఈ సన్నివేశాన్ని మనం జీవితంలో ఎలా అన్వయం చేసుకోవాలి? ఇఫ్ సంబడీ గెట్స్ ప్రాబ్లం అండ్ దే కాల్ అస్, మనకు వాళ్ళు ఎంతో ఇబ్బందిలో ఉండి ఫోన్ చేసినప్పుడు అన్నీ ఇన్ని చదువుకొని బెల్ట్ పెట్టుకొని టక్కు వేసుకొని షూ వేసుకొని ఇంకా అన్నీ చదువుకొని తాళాలు వేసుకొని వెళ్తే అక్కడ సమయం మించుకుపోతుంది. కాబట్టి ఇలాంటి ఆపద సమయాలలో ఎలా ఉండాలో మహావిష్ణువు రూపంలో మనకు పోతనామాచ్యుడు సందేశం ఇవ్వడం జరిగింది. భాగవత భారత గ్రంథాలు చదవండి, జీవితంలో అన్వయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈవెన్ నేను కూడా అలా చేయకపోయినట్టయితే యూ షుడ్ పాయింట్ అవుట్ మీ. Thank you for listening till the end.